వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్పీజీ ఉత్పత్తి పెంపే పరిష్కారమన్న ప్రధాని మోదీ. దిగుమతులపై ఆధారాన్ని తగ్గిస్తున్నామన్న ప్రధాని మోదీ. ఇంధన భద్రతకు స్వదేశీ ఉత్పత్తే బలమన్న మోదీ. ఆత్మ నిర్భర్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్న ప్రధాని. అమర్నాథ్ కు జగన్ మద్దతుపై మంత్రి సంధ్యారాణి విమర్శ. మహిళల గౌరవాన్ని కాపాడాలని సంధ్యారాణి సూచన. వైసీపీ తన వైఖరిని స్పష్టం చేయాలని మంత్రి డిమాండ్. మహిళలపై వ్యాఖ్యలను సమర్థించడం తగదన్న మంత్రి. యంగ్ ఇండియా పాఠశాల పనులను పరిశీలించిన ఉత్తమ్. జూలై నాటికి స్కూల్ పూర్తి చేస్తామన్న ఉత్తమ్ కుమార్. విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న ఉత్తమ్. గ్రామీణ మౌలిక వస్తువుల అభివృద్ధిపై ఉత్తమ్ సమీక్ష. కడప స్టీల్ ప్లాంట్ క్రెడిట్ జగన్ ప్రభుత్వానిదేనన్న అవినాష్. స్టీల్ ప్లాంట్ పనులు మా హయాంలోనే పూర్తయ్యాయన్న అవినాష్. స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తీసుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్య. చరిత్రను ఎవరూ మార్చలేరని సీఎంపై అవినాష్ విమర్శ. ఓవైసీ విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలన్న రాజాసింగ్. బఫర్ జోన్ నిర్మాణంపై నివేదిక ఇవ్వాలని డిమాండ్. అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎందుకు లేవన్న రాజాసింగ్. పారదర్శక విచారణ జరపాలని ప్రభుత్వానికి డిమాండ్. ఎల్పీజీ దిగుమతుల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశీయ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం ద్వారా దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించామని తెలిపారు. ఎల్పీజీ దిగుమతుల సంక్షోభానికి భారత్ సమాధానం స్వదేశీ ఉత్పత్తి పెంపేనని స్పష్టం చేశారు. ఇంధన రంగంలో ఆత్మ నిర్భర్ లక్ష్యంతో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. దేశ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి ఇంధన భద్రతను మరింత బలోపేతం చేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. जोधपुर में नए एयरपोर्ट टर्मिनल का उद्घाटन किया गया है और मैं सोशल मीडिया में देख रहा था कि नए टर्मिनल का आर्किटेक्चर, इंटीरियर ये सोशल मीडिया में छाया हुआ है। चारों तरफ राजस्थान दिख रहा है। साथियों, ये मारवाड़ में पर्यटन, व्यापार और रोजगार को नई गति देगा। इस कार्यक्रम में जो लोग जोधपुर से जुड़े हैं, मैं उनका विशेष रूप से अभिनंदन करता हूं। जोधपुर से ही आज उड़ान योजना के नए चरण की भी शुरुआत हुई है। इसके तहत छोटे छोटे शहरों और दूर दराज के क्षेत्रों को एयर कनेक्टिविटी से जोड़ा जाएगा। साथ ही కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన అన్ని కీలక చర్యలు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. 2019లో జేఎస్డబ్ల్యూ సంస్థను ఒప్పించడం, భూసేకరణ పూర్తి చేయడం, పర్యావరణ అనుమతులు సాధించడం, 2023లో శంకుస్థాపన నిర్వహించడం తమ ప్రభుత్వంలోనే జరిగాయని చెప్పారు. పరిశ్రమకు అవసరమైన రాయితీలు కల్పించడంతో పాటు 2 టీఎంసీల నీటి కేటాయింపులు కూడా చేశామని వివరించారు. అన్ని పనులు పూర్తయ్యాక ఇప్పుడు ఈ ప్రాజెక్టును తానే తీసుకొచ్చానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్ తీసుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, చరిత్రను ఎవరూ మార్చలేరని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. 2023 ఫిబ్రవరి మాసంలో శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ అదే ప్రాజెక్టును రెండోసారి చంద్రబాబు నాయుడు గారు నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఒక్కసారి గమనిస్తే ఏదో జిందాల్ సంస్థను, జేఎస్డబ్ల్యూ స్టీల్ సంస్థను ఆయనే సంప్రదించినట్టు, ఆయనే పరిశ్రమ తెచ్చినట్టు ఆయన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు. క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేసినారు. కానీ పాపం, దురదృష్టం, చంద్రబాబు నాయుడుకు నిన్న సాయంత్రమే మొత్తం గాలంతా పోయింది. నిన్న సాయంత్రం జేఎస్డబ్ల్యూ స్టీల్స్ అధినేత సజ్జన్ జిందాల్ గారు రీట్వీట్ చేస్తూ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన
రీట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్తో నిజంగా మాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ అపరిచితుల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఆయనకు సాధారణ సమస్య కాదని, మోటివేటెడ్ మల్టీ స్పిరిట్ పర్సనాలిటీ డిజాస్టర్ ఉన్నట్లు వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. పవన్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వైఖరి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయని విమర్శించారు. అధికారంలో ఉన్న నాయకుడిగా హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. పేర్ని నాని చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మాత్రమే మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తున్నారు. అదే కనపడుతుంది కదా. ఫస్ట్ కేసు ఎక్కడ పెట్టారు? పిఠాపురంలో పెట్టారు. స్టేషన్ మీదకి దొమ్మికి వెళ్ళారు, దొమ్మికి పంపించారు. నెక్స్ట్ కేసు బెయిల్ రాగానే జడ్జి గారు తిడుతున్నారు, సిగ్గులేదరా బాబు మీకు, ఏం చేస్తాం సార్, చంద్రబాబు గారు వెళ్ళమన్నారు సార్, డీజీపీ గారు వెళ్ళమన్నారు సార్ అని వాళ్ళు ఏడుతున్నారు పోలీసులు. అక్కడి నుంచి కాకినాడ రూరల్లో మొరమీడరా మాకు తేటం ఏంటి అని జడ్జి గారు తిడతాడు. వెంటనే బయట అరెస్ట్. బందరు ఎనుగుదురు పోలీసులండి, అక్కడి నుంచి ఎనుగుదురు తీసుకొస్తారు. ఎనుగుదురులో స్టేషన్ మీద దొమ్మి, స్టేషన్లో గోడ దూకి వెళ్తారు రౌడీ షీటర్లు. అది కొట్టాల్సింది కదా, ప్రశ్న రావణ్ణి కొట్టాల్సింది కదా, ఎందుకు కొట్టలేదు అని అడుగుతున్నాను. బయటే అరుగు మీద కూర్చున్నాడుగా, చెక్కబల్ల మీద రావణం చిద్విలాసంగా నవ్వుతా కూర్చున్నాడు కదా. మరి అంత పోటుగాళ్ళు గోడ దూకెళ్ళిన రౌడీలు రావణ్ణి ఎందుకు కొట్టలేదు అంటున్నా. అంటే మీ డ్రామా అక్కడి వరకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన 2 నెలల పసికందు కిడ్నాప్ కేసును పోలీసులు కేవలం 3 రోజుల్లోనే ఛేదించారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద నిలుస్తున్న తల్లి ఒడి నుంచి పావనెత్తుకెళ్లిన అంతర్రాష్ట్ర బాలల అక్రమ రవాణా ముఠాను గుర్తించి అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలు, ప్రత్యేక బృందాల సహాయంతో పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపారు. పాపను క్షేమంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీస్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. చేపట్టి ఈ దురదృష్టకరమైన సంఘటన చందనగర్ పోలీస్ స్టేషన్లో జరిగిన తర్వాత దాదాపు 48 నుంచి 72 గంటల మధ్యలో మా పోలీస్ టీం వీళ్ళని ఛేదించి పట్టుకున్నది. దీంట్లో మొత్తం 5 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక పిల్లలు లేని తల్లి వెస్ట్ బెంగాల్లో ఉంది. రహమునా అలీ అనే మహిళ, వెస్ట్ బెంగాల్ కలకత్తాకు సంబంధించిన మహిళ. ఆవిడకి పిల్లలు లేరు కాబట్టి హైదరాబాద్లో తనకు తెలిసిన సహచరులు 2, సబికా మరియు నిమ్మి జహాన్ అనే 2 మహిళలు, వారు ఇక్కడే హైదరాబాద్లో పనిచేస్తున్నారు ఒక బ్యూటీ పార్లర్లో. వారి సహాయం కోరింది. వారి సహాయం కోరిన తర్వాత దీంట్లో ఈ సబికా అనే అమ్మాయి, నిమ్మి జహాన్ అనే అమ్మాయి 2 కూడా కలిసి వారికి తెలిసినటువంటి మొహమ్మద్ జుబేర్, ఒక బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఈ జుబేర్ సహాయంతో ఒక 4 రోజుల పాటు దాదాపు నగరం అంతా వెతికారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇట్లా ఫుట్పాత్ల మీద పడుకున్నటువంటి నెగ్లెక్ట్ గా ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి చంటి పిల్లలు ఉంటారు, లేబర్ క్యాంపుల్లో ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళడానికి చేశారు. అదే క్రమంలో ఈ పర్టికులర్ ఇప్పుడు మీరు చూసినటువంటి పాప తల్లిదండ్రులు పడుకొని ఉన్నారు. ఆ చిన్న పాప అక్కడి నుంచి వీళ్ళు లాక్కెళ్ళినప్పుడు ఆ అలికిడితో వీళ్ళు లేవడం జరిగింది. లేచి చూసుకునే వరకే ఆటో. భారతి వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గడారి కిషోర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ధరణి పోర్టల్ ను రైతుల భద్రత కోసం కేసీఆర్ రూపొందించారని, రైతు వేలిముద్ర లేకుండా భూమి పట్టాల్లో మార్పులు జరగకుండా వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పేరుతో అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. వేలిముద్ర లేకుండానే వేలాది దరఖాస్తులు ఆమోదించారని, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలో అనేక భూ వివాదాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందాకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అధికారులు దొంగల, అసలు ప్రభుత్వానికి అధికారులకు సంబంధం లేకుండా ఇంకేమన్నా అతీత శక్తి వెనక ఉండి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి కుట్రదారులు, కాపలదారులు, రకరకాల వ్యక్తులు ఉంటారు ఈ ప్రభుత్వానికి. కాబట్టి మరి వాళ్ళు ఎవరన్నా అసలు ఏం జరిగింది అనే దాని మీద ప్రధానమైన చర్చ. మరి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకు హోదా ముఖ్యమంత్రి అయినా కూడా 20 ఏళ్ళకి వెళ్ళి రాజకీయాలను చెప్పినా ఇవాళ చూసిన ఏందో
20 ప్రస్థానం అని చెప్పి ఆర్లు కూడా ఇచ్చుకోరు ముఖ్యమంత్రి. నువ్వు జడ్పీటీసీగా చేసినా, ఎమ్మెల్యేగా చేసినా, ఎమ్మెల్సీగా చేసినా, ఎంపీగా చేసినా, ఆడి వరకు చేసినటువంటి అన్ని పాత్రలు ప్రతిపక్షంలో చేసిండు. దాంతో ఏమైపోయిందంటే నాకు పరిపాలన మీద అవగాహన లేదు. ఏ ఒక్కనాడు రివ్యూలో కూర్చోలే. కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను 10 ఏళ్ళు పనిచేస్తే మంత్రులు మా జగదీష్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, లేదంటే సీఎం గారు రివ్యూ చేసి మేము కూర్చొని కొద్దిసేపు అలా వింటుంటిమి. దానివల్ల కనీసం అవగాహన వస్తుంది. ఈయన ఏడిపోయినా కూడా ఏముంటుందంటే ప్రతిపక్షం కాబట్టి డైలాగ్ గట్టిగా చెప్పి పేపర్లో ఫోటో దిగి పెట్టాడు తప్ప పరిపాలన మీద అవగాహన లేదు. గతంలో మంత్రిగా పనిచేసినోడు కాదు, ఏది కాదు కాబట్టి, ఈవెన్ అధికార పార్టీలో కూడా పనిచేయలేదు కాబట్టి డైరెక్ట్ తీసుకొచ్చి ముఖ్యమంత్రికి కూర్చుంది. మరి 20 ఏళ్ల ప్రస్థానం కొనసాగిస్తున్న పని తెలిసిన ఏకైక పని ఏంటంటే రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి తెలియదు. ప్రాబ్లం ఏంటంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాక కూడా ఇంకా రియల్ ఎస్టేట్ దందా చేస్తుంది తప్ప ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, రైతాంగానికి ఏం కావాలి. సరే కేసీఆర్ గారు ఒక 5 స్టెప్పులు చేసిపోయాడు. మరి దాన్ని ఇంకో స్టెప్ చేసి 6వ స్టెప్ 7వ స్టెప్ చేసి ఇంకా బాగు చేసేందుకు ఏం చేయాలనేటువంటి కనీస అవగాహన లేకుండా ఈ ఇష్టం వచ్చడం చేసి నేను ధరణి తీసేస్తా అని చెప్పి భూభారతి అని చెప్పి ఒక కొత్త పోర్టల్ తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో జనసేన పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. సందర్భంగా జనసేన నాయకులు పూల ప్రభాకర్, నారా బాలలోకేష్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు పార్లమెంట్ పరిధిలో పార్టీ సభ్యులు వివిధ కమిటీల్లో పనిచేయాలనుకుంటే జిల్లా పార్టీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి కార్యకర్తకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 23 విభాగాల్లో వాళ్లకు ఆసక్తి ఉన్న మేరకు వాళ్ళు దరఖాస్తులు అందజేస్తున్నారు. ప్రస్తుతానికి 1300 పైచీలకు దరఖాస్తుల్ని అందజేశారు. ఇక ఈ 2 రోజులు కూడా శనివారం, ఆదివారం కూడా పొడిగించారు కాబట్టి ఈ మహా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కూడా సనాతన నారసింహ వారాహి గణాన్ని కూడా ప్రత్యేకంగా ఈ కమిటీల్లో చోటు కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. ఈ సనాతన ధర్మాన్ని కూడా మనం పరిరక్షించాలి. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం గడ్డిపల్లిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించారు. వచ్చే ఏడాది జూలై నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి సుమారు 2500 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులతో సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. అనంతరం 5 గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టిన బీటీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభోత్సవం చేశారు. విద్యుత్తో పాటు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. కొన్ని వేల మంది మన ప్రాంతంలో గ్రామీణ విద్యార్థులకి ఒక ప్రపంచ స్థాయి గ్లోబల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, కంప్లీట్ బోర్డింగ్ స్కూల్ హాస్టల్తో, మంచి వసతులతో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇక్కడ ఇవ్వబోతున్నాం. మరి ఈరోజు ఈ పనుల పర్యవేక్షణ చేయడానికి, వేగవంతం చేయడానికి ఇంజనీర్లతో అదేవిధంగా మరి ఆ కాంట్రాక్టర్తో చర్చించడం జరిగింది. వాళ్ళు వచ్చే జూలైలో పూర్తి చేస్తూ ఉంటారు. మేము వాళ్ళని వచ్చే మే జూన్లో పూర్తి చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై స్పందించారు. పెండింగ్ నిధుల విడుదల కోసం ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లామని తెలిపారు. బకాయిల గురించి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు ఆలస్యమైన కారణంగా విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేయొద్దని కళాశాలలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. మరోవైపు తెలంగాణ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రీయింబర్స్మెంట్ విషయము నేను గవర్నమెంట్ కూడా మేము టైం టు టైం పంపించడం మేము జరుగుతుంది. అయితే ఒకటేంటంటే ఈ యొక్క పిల్లల సర్టిఫికెట్స్ ఆపుతున్నారని మా దగ్గర వచ్చిన కంప్లైంట్స్ అన్నీ మేము రిసీవ్ చేసుకొని మేము రోజు ఒక 10-20 లెటర్స్ చేస్తున్నాము. వీలైనంత వరకు నా పరిధిలో ఉన్నాయి, నేను కంపల్సరీ చేస్తున్నా. మిగతావి కూడా గవర్నమెంట్ మేము పదే చేస్తున్నాం. వస్తుంది, కొంత రిలీజ్ అవుతుంది, ప్రాసెస్లో ఉంది. ఆపొద్దనే చెప్పినాము. మేము ఇంతకుముందు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. హైదరాబాద్ సల్కం చెరువు సమీపంలోని ఓవైసీ విద్యాసంస్థపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ఆరోపణలు చేశారు. చెరువు బఫన్ జోన్ లో విద్యాసంస్థ నిర్మాణం జరిగిందని పేర్కొంటూ దీనిపై ప్రభుత్వం హైకోర్టుకు పూర్తి నివేదిక సమర్పించాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆరోపణలు నిజమైతే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ వ్యవహారంపై పారదర్శకత విచారణ జరపాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. సవాల్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి
ఓవైసీ కాలేజ్ పైన కరెక్ట్ అయిన రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయమనండి. ఓవైసీ కాలేజ్ టోటల్ గా బఫర్ జోన్ లో కట్టిన కాలేజ్, ఎఫ్టిఎల్ ల్యాండ్ లో కట్టిన కాలేజ్, సర్కం చెరువులో కట్టిన కాలేజ్ అని ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఆ కాలేజీని డిమాలిష్ చేయమని మీరు మీ గవర్నమెంట్కి ఆదేశం ఇవ్వండి. ఆ విధంగానే డాక్యుమెంటేషన్ కోర్టులో సబ్మిట్ చేయడానికి మీరు ఆదేశం ఇవ్వాలని మేము కూడా కోరుతున్నాం. గుడివాడ అమర్నాథ్ను వైఎస్ జగన్ సమర్థించడం మహిళా లోకాన్ని అవమానించడమేనని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేసిన వారిని సమర్థించడం సమంజసం కాదన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు మహిళల పట్ల గౌరవంతో వ్యవహరించాలని సూచించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిపై ఉందన్నారు. కడుపు మండుతుంటది అనమాట. అంటే ప్రజలు 2 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఏదో ఒక అల్లకొల్లోలం క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి మనం మాట్లాడాలి, ప్రజల్లో ఒక అసంతృప్తిని క్రియేట్ చేయాలి అనే ఆలోచనతో ఎప్పుడు ఈ గొడ్డలి పార్టీ అధినేత మావిగన్ సృష్టికర్త ఈయన ఎప్పుడు ఉంటాడు, మనకు తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో ఆయన్ని ఎంత ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటే ఆ పార్టీ లీడర్లు, ఒక ఆయనేమో మహిళల మేకప్ గురించి మాట్లాడితే ఇంకొక ఆయనేమో మహిళల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. అంటే ఇప్పుడు నేను పేర్లు ఎందుకు చెప్పలేదు అని అంటే, ఎందుకులే వాళ్ళ పేర్లు కూడా నాకు ఉచ్చరించడం ఇష్టం లేక చెప్పట్లేదు, కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఎవరైతే మహిళల మేకప్ గురించి మాట్లాడుతున్నాడో ఆయన ఇంతకు పూర్వం ఏంటి, ఒక మంత్రి, బాధ్యతాయుతమైన మంత్రి అయ్యి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి అంటే లెక్కలేదు, లెక్క చూపించలేడు, లెక్క చెప్పలేరు. అలాంటి పరిస్థితి. ఆయనేమో గౌరవ హోంమంత్రి, పైగా ఒక దళిత మహిళ మీద మేకప్ గురించి మాట్లాడతాడు. నేను ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు మాజీ మంత్రి అమర్నాథ్ గారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళు మేకప్ చేసుకోవట్లేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఏ మహిళ అయినా ఒక పౌడరు, కాటిక, బొట్టు పెట్టుకోకుండా బయటకు వచ్చిన మహిళ ఎక్కడైనా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు మహిళలు. ఎందుకనంటే వాళ్ళ ఇష్టం బట్టి వాళ్ళ వివిధ రకాలుగా తయారవుతారు. అయితే మీరు మనుషులు తయారవడాన్ని కామెంట్ చేస్తారు, మనుషులు చీరకట్టు కామెంట్ చేస్తారు, మనుషులు కలర్లే కామెంట్ చేస్తారు, వాళ్ళ బాడీ షేమింగ్ కామెంట్ చేస్తారు. అంటే మీకు సభ్యత, సంస్కారం ఉన్నట్టా లేనట్టా? మీకు మాజీ మంత్రి కదా, మీరు చదువుకున్న వాళ్ళు కదా, విజ్ఞత ఉన్నవాళ్ళు కదా, ఒక సిటీలో పెరుగుతున్నారు కదా, మీరు అలా మాట్లాడొచ్చా? అది సభ్యత? అది సంస్కారమా? అంటే మీ బాస్ని మీరు అనుకరిస్తున్నారా? ఎందుకనంటే మీ గొడ్ల పార్టీ అధినేత ఎప్పుడు కూడా వాళ్ళ చెల్లి చీర గురించి మాట్లాడాడు. ఆయన ఎంత దారుణం అంటే వాళ్ళ చెల్లి చీర గురించి, వాళ్ళ చెల్లి తాలూకా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ వాళ్ళ పత్రికలో బూతులు రాయించాడు ఆయన. అసలు ఆ మాటే మాట్లాడకూడదు, చాలా తప్పు. షర్మిల గారు ఏమీ అనుకోకండి, చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆమె రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అని నీ పత్రికలో రాయించుకున్న ఆ బాస్ అండర్లో మీరు ఈ విధంగా పనిచేస్తారా? అంటే అది అంటే ఆ తల్లిని ఎంత అవమానించినట్టు విజయమ్మ గారిని. అంటే అంటే మనమైతే ఒక విషయం గమనించుకోవచ్చు. ఎందుకనంటే తల్లిని చెల్లిని గౌరవించిన వాడు, తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటినవాడు మిగిలిన వాళ్ళని గౌరవిస్తారని మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు. కానీ వీళ్ళకేమిటా అంటే 2 సంవత్సరాలుగా ప్రజలు చక్కగా బ్రతుకుతున్నారు. ప్రజల్లో ఒక అల్లకల్లోలం తేవాలి, మహిళల్లో ఒక అల్లకల్లోలం తేవాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు వీళ్ళు. అంటే మీరు అసలు అమర్నాథ్ గారు మాట్లాడిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి. మీ నాయకుడు ఉంటాడు, ఆయన వస్తే ఫస్ట్ రోజు ఏమంటాడు, రాజధాని వైజాగ్లో పెడుతున్నాము అంటాడు. 2వ రోజు ఏమంటాడు ఆయన, విజయవాడ అంటాడు. 3వ రోజు నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అదే రాజధాని అంటాడు ఆయన. 4వ రోజు అసలు రాజధాని అనే పదం ఏమైనా రాజ్యాంగంలో ఉందా అని అడుగుతాడు. 5వ రోజు మావిగన్నట.
అంటే ఈయన పేరులో గన్ ఉంది, ఇక్కడ రాజధాని కూడా గన్ ఉండాలి అంటాడు. 6వ రోజు సూట్ కేసు సర్దుకొని బెంగళూరు పారిపోతాడు. ఇది వీళ్ళ తాలూకా పని. రోజుకు మొన్న చెప్తున్నాడు ఆయన మేనిఫెస్టో అట మావిగన్ పెడతాడట ఆయన. అంటే మీరు ఇలాంటి పనులు చేయబట్టే ఈరోజు 11 సీట్లతో ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష హోదా లేకుండా ఓ పక్కన కూర్చుని పెట్టారు ప్రజలందరూ కూడా. కానీ ఈరోజు కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. మొన్న ఈ సోదరులందరూ చూశారు, మావిగన్కే మనం ఇది పెడుతున్నాం, అది పట్టుకొని మేము మేనిఫెస్టో పట్టి ఎలక్షన్కి వెళ్తామన్నారు. తర్వాత రోజు మళ్ళీ విలేకరులు అడిగినప్పుడు విజయవాడ రాజధాని అంటున్నాడు ఆయన. అంటే రోజుకొక మాట పూటకొక మాట మాట్లాడిన వాళ్ళు ఏమంటారో నాకైతే తెలియదు. మా ఏరియాలో అయితే పిచ్చోళ్ళనే అంటారు. మరి మీరు ఇక్కడ ఏమంటారో నాకు తెలియదండి. అంటే ఎంత దారుణంగా మనుషులు వాళ్ళ మనస్తత్వాలు ఉన్నాయనడానికి ఇది ఉదాహరణ. సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో మాజీ మంత్రి హరీష్ రావు, సీనియర్ నటుడు విజయ్ దేవరకొండ కలిసి సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు అందుతున్న ఉచిత గుండె వైద్య సేవలపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ప్రశంసించారు. చిన్నారులకు అత్యాధునిక వైద్యం ఉచితంగా అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఆసుపత్రి వైద్య బృందాన్ని అభినందించారు. అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లు విక్రయిస్తున్న ముఠాను డ్రగ్స్ ఫోర్స్ ముషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. మొత్తం 6 నిందితులని అదుపులోకి తీసుకుని సుమారు 6.50 లక్షల విలువైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, సప్లిమెంట్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్ ద్వారా మందులు కొనుగోలు చేసి జిమ్ కు వచ్చే యువతకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో 2 నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. మన హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ పోలీస్ దగ్గరికి ఈ జిమ్ రిలేటెడ్ చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ కొంతమంది యూత్ పిల్లలు ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, టర్మైన్ ఇంజెక్షన్స్ మరియు బాడీ సప్లిమెంట్స్ వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ యూజ్ చేస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ పైన మన సిపి సార్ ఆధ్వర్యంలో ఆదేశం ప్రకారం మన హైదరాబాద్ సిటీ పోలీస్ సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ టీం ఒక స్పెషల్ ఆపరేషన్ ఇక్కడ చేశారు. ఈ స్పెషల్ ఆపరేషన్లో మేము 6 మెంబర్కి అప్రిహెండ్ చేశాము. దీంట్లో 2 మెయిన్ సేలర్ ఉన్నారు, 4 సబ్ సేలర్ ఉన్నారు. ఈ అక్యూజ్ పేరు బట్టే శివ, అతను ముషీరాబాద్ నుంచి లోకల్ ఉన్నారు. తర్వాత మొహమ్మద్ ఫర్ఖుద్దీన్ ఫైజల్, వాడు కూడా ముషీరాబాద్ నుంచి ఉన్నారు. ఇద్దరు కూడా మెయిన్ సేలర్ ఉన్నారు. తర్వాత మొహమ్మద్ సేద్, ఫర్జాన్ ఖాన్, మొహమ్మద్ యూసుఫ్ అండ్ అభిలాష్, 4 కూడా ఇక్కడ లోకల్ ముషీరాబాద్ నుంచి ఉన్నారు. వారు అందరూ సబ్ సేలర్గా ఇక్కడ పని చేస్తున్నారు. ఈ అక్యూజ్ నుంచి మేము 440 టర్మైన్ ఇంజెక్షన్స్, తర్వాత 336 మెపెన్ టర్మైన్ ఇంజెక్షన్స్, 1 గ్రీన్ స్పీడ్ ఇంజెక్షన్స్, తర్వాత టెస్టోస్టెరాన్ 50 ఇంజెక్షన్స్ అండ్ మిగతా 336 టాబ్లెట్స్. యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై బీసీ జేఏసీ చైర్మన్ జార్జుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో రాహుల్ గాంధీ చెప్పిన సామాజిక న్యాయ హామీలకు ప్రస్తుతం జరుగుతున్న నియామకాలకు ఎలాంటి పొంతన లేదన్నారు. కులగణన పూర్తయిన తర్వాత ఎవరి వాటా వారికి దక్కాలని రాహుల్ గాంధీ ప్రకటించినప్పటికీ ఆ మాటలు అమలులో కనిపించడం లేదన్నారు. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుతో చైర్మన్ తో పాటు అధిక శాతం పదవులను అగ్ర కులాలకు ఇవ్వడం సమంజసం కాదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన బీసీలకు కేవలం 2 సభ్యుల పదవులతో సరిపెట్టడం సామాజిక న్యాయానికి విరుద్ధమని విమర్శించారు. నామినేటెడ్ పోస్టులు ప్రభుత్వ కీలక నియామకాలను ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. వాళ్ళను 60% పదవులు కట్టబెట్టారు. అదే 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు కేవలం 40% పదవులు కట్టబెట్టారు. అందులో ఇలా బీసీలకు జనాభా దామాష ప్రకారం చూసుకుంటే 60% పదవులు బీసీలకు రావాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్ల నియామకాల్లో బీసీలకు కేవలం
2 బోర్డు మెంబర్లు మాత్రమే ఇచ్చింది. ఇవాళ మేము అంటున్నాం, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఈరోజు ఇలా సత్యనారాయణ రెడ్డి అనే ఆయనని పెట్టారు. సత్యనారాయణ రెడ్డి గారి యొక్క ఆయన కాంట్రిబ్యూషన్ ఏంది? సత్యనారాయణ రెడ్డి గారు ఏమన్నా భక్తుడా? సత్యనారాయణ రెడ్డి గారు యాదగిరిగుట్టకు ఏమన్నా వారి యొక్క ఆర్థిక సహకారాలు కానీ ఇంకే రకమైన సహకారాలు చేశాడా? కేవలం ఇవాళ రెడ్డి సామాజిక వర్గం అయినంత మాత్రాన ఇవాళ యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా పనిచేసినటువంటి వారి యొక్క సొంత అన్నను పార్టీతో సంబంధం లేకుండా వారి చైర్మన్ పెట్టారు. అదేవిధంగా మెంబర్లు కూడా కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళను ఇలా ఇక్కడ మెంబర్లు పెట్టారు. ఇలా మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. కానీ 42% నామినేటెడ్ పదవుల్లో కానీ 42% అధికారిక పదవుల్లో కానీ మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేదా? అంటే మీరు ఇవ్వకుండా అవతల మీద 42% ఇవ్వాలని నెట్టేసింది. మీరు అమలు చేసి తీరాలి కదా. గతంలో సమాచార కమిషన్ నియమించారు. సమాచార కమిషన్ నియమిస్తే ఇవాళ మొత్తం అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళనే సమాచార కమిషన్ నియమించారు. ఒక్కరినన్నా సమాచార కమిషన్ నియామకాల్లో ఒక్కరినైనా బీసీ బిడ్డకు సమాచార కమిషన్ పదవి ఇచ్చారా? ఇవ్వలే. ఇట్లా చూసుకుంటూ పోతే ఇవాళ చైర్మన్లలో కానీ అదేవిధంగా సమాచార కమిషన్లో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ చివరికి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన టెంపుల్ ట్రస్ట్ బోర్డులో కూడా ఇవాళ అగ్రకులాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇలా బీసీలు ఏమైనా పదవులు అడిగితే మీరు పార్టీలో ఉన్నారా, మీరు పార్టీలో పనిచేస్తున్నారా, మీ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారా అంటున్నారు. మరి మీరు వేసినటువంటి ఈ దేవస్థాన ట్రస్ట్ బోర్డులో వీళ్ళు ఏమైనా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఏమైనా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసులు పెట్టుకుని జైళ్లలో పోయిన వాళ్ళు ఉన్నారా? లేదా తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాదంతో పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ ఈ తెలంగాణ వాదం పక్కన పెట్టండి. ఇవాళ ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఇవాళ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఇవాళ ట్రస్ట్ బోర్డుని దాన్ని డెవలప్ చేయాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి. ఆధ్యాత్మిక సంబంధించినటువంటి పనిచేసిన వాళ్ళు ఉన్నారా? అంటే పూర్తిగా వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అదేవిధంగా పెట్టుబడి పెట్టేటోళ్ళు, డబ్బులు పెట్టేటోళ్ళు, అదేవిధంగా ఎన్నడూ కూడా నరసింహస్వామి దర్శనం చేసుకుని మొక్కనేటువంటి వాళ్ళని ఇవాళ పెడతారా? ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో, ఆ తర్వాత వరంగల్ దాని చుట్టుపక్కల జిల్లాల్లో యాదగిరిపల్లి నరసింహస్వామి, దాని ఫస్ట్ పేరు ఆ స్వాముల వారి పేరు యాదగిరిపల్లి నరసింహస్వామి. యాదగిరిపల్లి నరసింహస్వామి ఇవాళ మేము మొక్కినటువంటి ఆ దేవుడు, ఆ వారి పేరు మీద నల్లగొండ జిల్లాలో నరసింహ పేరు, నరసింహ కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, నరసన కావచ్చు, ఇవాళ వారి పేరు మీద ఇవాళ వేల మంది వారి పేరు మీద పెట్టుకున్నారు. పుట్టినటువంటి బిడ్డలకు ఆ నరసింహస్వామి పుణ్యఫలమే, ఆ నరసింహస్వామి మాకు సంతానం. వంగవీటి రంగా 79వ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె ఆశా కిరణ్ విజయవాడలో రంగా విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కృష్ణానది తీరంలో గంగా స్మారక ఘాట్ నిర్మించాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రంగా అంటే ఎంతో అభిమానం ఉందని పేర్కొన్నారు. ఈ అంశాలపై త్వరలోనే పవన్ కళ్యాణ్ ను కలిసి వినతి పత్రం అందజేస్తారని తెలిపారు. రంగా సేవలను చిరస్థాయిగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆయన చనిపోయి ఇన్నేళ్లైనా ఒక స్మారక ఘాట్ అనేది లేదు. పెద్ద పెద్ద నాయకులకి స్మారక ఘాట్ ఉంది, కానీ రంగా గారు చనిపోయినా ఇప్పుడు దాకా ఒక స్మారక ఘాట్ అనేది స్థాపించలేదు. రంగా గారి అంత్యక్రియలు కృష్ణానదిలో చేశారు. ఆ కృష్ణానది గట్టున ఒక స్మారక ఘాట్ స్థాపించాలని చెప్పి కోరుతున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు బహిరంగంగా రంగా గారు అంటే అభిమానం ఉందని చెప్పి అన్నారు. ఇవాళ ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన చేస్తారనే నమ్మకం మాకు ఉంది. నేను త్వరలోనే మా రాధారంగా మిత్రమండలి సభ్యులతో పాటు వెళ్ళి ఆయనకు ఒక రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. స్మారక ఘాట్ గురించి, అలాగే జిల్లా గురించి కూడా రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. మాతో కోఆపరేట్ చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి